గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రపంచ తెలుగు బాలల పండుగ వివిఐటి భావోత్సవ 2024 వేడుకలు ఘనంగా ముగిశాయి. వివిఐటిలో 3 రోజుల పాటు జరిగిన వేడుకలో దేశవ్యాప్తంగా వందలాది పాఠశాలల నుంచి 2500 మంది పాల్గొన్నారు. 20 అంశాలు 61 విభాగాలుగా జరిగిన పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు 2 ప్రత్యేక బహుమతులు అందించారు. చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముగింపు కార్యక్రమంలో నాగార్జున సిమెంట్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాసిరెడ్డి విక్రాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు వినూత్న ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారని వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి హైదరాబాద్ నుంచి ఇంతమంది పిల్లలు ఒకరి నుంచి ఒకరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. మాకు అంటే ఎక్కడో క్రెడిట్ తీసుకుందామని ఉంది. లాస్ట్ ఇయర్ మీద ఈ పర్ఫార్మెన్స్లు ఇప్పుడు బెటర్గా ఉన్నాయి అంటే వాళ్ళు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇంకా బెటర్ అవుతున్నారో అని ఉంది. దానికి చాలా సంతోషంగా ఉంది మాకు. ఇదంతా కాకుండా మాకు కాలేజ్ పిల్లలు 1000 మంది ఈ 3 రోజులు కాదు, దీని ముందు ప్రిపరేషన్ దగ్గర నుంచి డే అండ్ నైట్స్ పని చేస్తా వాళ్ళు ఎప్పుడు పనిచేస్తా మర్యాదతో దండేస్తున్నారు అని వచ్చి చెప్పి వెళ్తున్నారు. సో మా కాలేజ్ పిల్లలు ఎంత బాగా తయారవుతుందో చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పిల్లల్లో ఎలాంటి ఇన్స్పిరేషన్ కానీ చూస్తున్నారు, చెప్తా ఉన్నారు. మనకి టాలెంట్ ఉండటం అనేది రేపు బిజినెస్లో కానీ ఏ రంగంలో ఉన్నా కూడా ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారు. మా చెప్పి నమ్మకం ఉంది. అది విక్రాంత్ గారు ఇన్ లైఫ్ కనపడింది కాబట్టి పిల్లలు ఇంకా నమ్మడానికి ఆయనే చెప్తారు. మాకు నమ్మకం ఉంది, అలానే జరుగుతుంది. చూడటం అనే గొప్ప అవకాశం ఇవ్వటం కాకుండా ఈ కార్యక్రమాన్ని చూడటం, ఈ పిల్లల పర్ఫార్మెన్స్ని చూసే అవకాశం కలిగించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అసలు నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడికి అంటే 2 విషయాలు. ముందు నేను ఈ తెలుగు అనే మాట అంటే పులకించిపోతాను. తెలుగుకి పెద్ద అభిమానిని. అలాగే భారతదేశం అంటే, భారతదేశ కళలంటే, మన భాష, సంస్కృతి, అది మీరందరూ పర్ఫామ్ చేసి చూపెట్టిన అంశాలు వీటన్నిటి చాలా అభిమానం. మిగిలిపోయి ఉండేవాడినేమో. దాంతో పాటుగా నేను చదువుకున్నాను, ఉద్యోగం చేశాను. కొంచెం ఉన్న ఆ రెండింటిని కలిపి మేళవించి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. కాబట్టి ఈరోజు విద్యాసాగర్ గారు వారు అనుకున్నారు, చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, బిజినెస్లో రాణిస్తున్నా, తెలుగు భాష అంటే, భారత సాహిత్యం అంటే అభిమానం ఉన్న వ్యక్తిని పిలవాలి అనుకుని వారికి నేను గుర్తు రావటం, మిమ్మల్ని ఇలా అందరినీ కలవగలగటం చాలా అభిమానంగా ఉంది.